సూపర్ ప్రైమ్ టైమ్ లో మొదటగా 4 బ్రేకింగ్ వార్తల్ని ఒకేసారి మీకు చూపిస్తున్నాం. వాటికి సంబంధించిన డీటెయిల్స్. ఫస్ట్ బ్రేకింగ్ అయితే తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం ముగిసింది. సో సెకండ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఓటు వేసేందుకు హైదరాబాద్ నుంచి సొంతూళ్లకు ఓటర్లు తరలి వెళ్తున్నారు. సో దానికి సంబంధించిన సెకండ్ బ్రేకింగ్ కూడా మనకు కనిపిస్తోంది. ఇక థర్డ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. తెలుగు రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడిపోతుంది. ఇక ఫోర్త్ బ్రేకింగ్ విషయానికి వస్తే కేరళని మరొక కొత్త రోగం వణికిస్తోంది. సో ఈ 4 వార్తలకు సంబంధించి డీటెయిల్ గా ఒకసారి చూద్దాం. సో తెలుగు రాష్ట్రాల్లో ప్రచార పర్వం ముగిసింది. అదే మన మొదటి బ్రేకింగ్. పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలు చేశారు. ఓటర్లని ప్రలోభాలకు గురి చేయొద్దని ఈసీ వార్నింగ్ కూడా ఇచ్చింది. పోలింగ్ కేంద్రాల దగ్గర 3 అంచెల భద్రతను ఏర్పాటు చేశారు పోలీసులు. సెకండ్ బ్రేకింగ్ మీరు చూస్తున్నారు. ఓటేసేందుకు సొంతూళ్లకు ఓటర్లు క్యూ కట్టడంతో ఒక్కసారిగా రద్దీగా మారిపోయాయి. రోడ్లన్నీ కూడా ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లు. హైదరాబాద్ టు విజయవాడ రహదారిపై వాహనాల రద్దీ విపరీతం. టోల్ గేట్ల దగ్గర బారులు తీరాయి. రద్దీని క్యాష్ చేసుకుంటూ అదనంగా వసూలు చేస్తున్నాయి ఇటు ప్రైవేట్ ట్రావెల్ ఏజెన్సీలు. మూడో బ్రేకింగ్. 2 రాష్ట్రాల్లో భారీగా నగదు పట్టుబడుతోంది. తెలంగాణలో ఇప్పటి వరకు 320 కోట్లను సీజ్ చేశారు. ఏపీలో నగదైతే 269 కోట్లుగా తెలుస్తోంది. 48 గంటల్లో అంటే వచ్చే ఫిర్యాదులపై సత్వరమే చర్యలుంటాయని హెచ్చరిస్తోంది ఈసీ. ఇక ఫోర్త్ బ్రేకింగ్. కేరళని మరో కొత్త రోగం వణికిస్తోంది. 3 జిల్లాల్లో వెస్ట్ నైల్ ఫీవర్ అనే ఎఫెక్ట్ అయితే కనిపిస్తోంది. ఒకరు చనిపోయారు. 20 మందికి పైగా బాధితులు క్యూ కట్టారు. సో దీంతో అప్రమత్తమైన కేరళ సర్కార్ మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసింది. కేరళ, తమిళనాడు సరిహద్దుల్లో అధికార యంత్రాంగాన్ని కూడా అలర్ట్ చేసింది. ఇవి ఈ సమయానికున్న 4 బిగ్ బ్రేకింగ్ న్యూస్.